హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నర్సింగ్ ప్రిపరేషన్. ఈరోజు వీడియోలో 23 నవంబర్ 2024 జరిగిన ఎంహెచ్ఎస్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1లోని 11 to 20 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 11, ఏ టైప్ ఆఫ్ రిటర్న్ ఫార్మేటివ్ ఫీడ్బ్యాక్ దట్ డిస్క్రైబ్స్ ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్ ఆఫ్ స్టూడెంట్స్ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఈజ్. విద్యార్థి యొక్క క్లినికల్ పనితీరును నిర్దిష్టంగా వర్ణించే రిటర్న్ ఫార్మేటివ్ ఫీడ్బ్యాక్ ఏది? ఆప్షన్ ఏ రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ అంటే పనితీరును ఒక స్కేల్ ప్రకారం రేటింగ్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, పర్ఫార్మెన్స్ పూర్గా ఉందా, యావరేజ్గా ఉందా, గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా లేదా ఎక్సలెంట్గా ఉందా అని రేటింగ్ ఇవ్వడం. ఇది మార్క్స్ లేదా గ్రేడ్ ఇస్తుంది, కానీ కంప్లీట్గా డిస్క్రిప్టివ్ అబ్జర్వేషన్ అనేది ఇవ్వదు. సో ఇట్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి ఆడిట్. ఆడిట్ అంటే రికార్డ్స్ని లేదా పనితీరును ప్రమాణాల ప్రకారం పరిశీలించడం. దీనిని క్వాలిటీ చెక్ కోసం ఉపయోగిస్తారు, కానీ విద్యార్థి యొక్క వ్యక్తిగత ఫీడ్బ్యాక్ కోసం కాదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ అంటే టాస్కులు కంప్లీట్ అయినవా లేదా అని వెరిఫై చేయడానికి ఉపయోగిస్తారు. కంప్లీట్ అయితేనేమో ఎస్, కాకపోతే నో అని మార్కింగ్ ఉంటుంది. అంతేకాని పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది అనేది డిస్క్రైబ్ చేయదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి యానెక్డోట్. యానెక్డోట్ అనేది విద్యార్థి ప్రవర్తన లేదా పనితీరును ఆబ్జెక్టివ్గా రాతపూర్వకంగా ఉండే చిన్న వివరణ అన్నమాట. ఇది క్లినికల్ పనితీరుపై స్పష్టమైన వివరాలు ఇస్తుంది. అండ్ ఫార్మేటివ్ ఫీడ్బ్యాక్ కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. ఫార్మేటివ్ ఫీడ్బ్యాక్ అంటే వివరంగా ఆబ్జెక్టివ్గా రాసిన పరిశీలన అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యానెక్డోట్. And the next question is question number 12. Which of the following essential provisions will be available with accredited social health activist ASHA as a DPAT holder? క్వశ్చన్లో ఆశా వర్కర్ దగ్గర కమ్యూనిటీకి పంపిణీ చేయడానికి ఉండే అవసరమైన మందులు మరియు వస్తువులు ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ క్లోరోక్విన్, ఓరల్ పిల్స్, ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఆశా వర్కర్ దగ్గర స్టాక్గా ఉంచరు. వ్యాక్సిన్స్ కోల్డ్ చైన్ ద్వారా సబ్ సెంటర్ ఆర్ పిహెచ్సిలో మాత్రమే నిర్వహిస్తారు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్, క్లోరోక్విన్, డిస్పోజబుల్ డెలివరీ కిట్స్, ఓరల్ పిల్స్ అండ్ కండోమ్స్. ఆశా వర్కర్స్ యొక్క డ్రగ్ కిట్స్లో సాధారణంగా ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ ఫర్ అనీమియా ప్రివెన్షన్, ఓఆర్ఎస్ ఫర్ డయేరియా, క్లోరోక్విన్ ఫర్ మలేరియా, డిస్పోజబుల్ డెలివరీ కిట్స్, ఓరల్ పిల్స్ అండ్ కండోమ్స్ మాత్రం ఆశా వర్కర్స్ దగ్గర ఉంటాయి. అండ్ ఆప్షన్ సి డెలివరీ కిట్స్, ఓఆర్ఎస్, ఏఆర్టీ డ్రగ్స్. ఏఆర్టీ డ్రగ్స్ మీన్స్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఫర్ హెచ్ఐవి. దీస్ డ్రగ్స్ ఆర్ సప్లైడ్ ఎట్ ఓన్లీ ఏఆర్టీ సెంటర్స్, నాట్ విత్ ఆశా వర్కర్స్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి డెలివరీ కిట్స్, ఓరల్ పిల్స్, కండోమ్స్, హెచ్పివి వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా కోల్డ్ చైన్లో ఇస్తారు. ఈ వ్యాక్సిన్ని డీపార్ట్ స్టాక్గా ఆశా వర్కర్స్ దగ్గర ఉంచరు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆశా డీపార్ట్ కిట్లో ప్రధానంగా అనీమియా, డయేరియా, మలేరియా, సేఫ్ డెలివరీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన మందులు మాత్రమే ఉంటాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్, క్లోరోక్విన్, డిస్పోజబుల్ డెలివరీ కిట్స్, ఓరల్ పిల్స్ అండ్ కండోమ్స్. And the next question is question number 13. Which of the following mass media is a one-way communication but useful in delivering health messages to a large number of people even in remote places? ఒకే దిశలో మీన్స్ వన్ వే కమ్యూనికేషన్లో సమాచారాన్ని పంపే మరియు దూర ప్రాంతాల ప్రజలకు కూడా ఆరోగ్య సందేశాలు చేరవేసే మాస్ మీడియా ఏంటి అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి వర్క్ షాప్స్. వర్క్ షాప్స్లో 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది, చర్చ మరియు ఫీడ్బ్యాక్ ఉంటుందన్నమాట. ఇవి మాస్ మీడియా కాదు అండ్ ఒకేసారి పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాల ప్రజలకు చేరవు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి హోమ్ విజిట్స్. హోమ్ విజిట్స్ వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్, ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే మాట్లాడే ఒక విధానం అనమాట. ఓన్లీ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది 2-వే కమ్యూనికేషన్, మాస్ మీడియా కాదు. అండ్ సమాచారం అనేది పరిమిత వ్యక్తులకే చేరుతుందన్నమాట. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి టెలివిజన్. టెలివిజన్ ఒక 1-వే మాస్ కమ్యూనికేషన్ మీడియా అనమాట. ఒకేసారి చాలామందికి అండ్ దూర ప్రాంతాల వారికి కూడా ఆరోగ్య అవగాహన సందేశాలు ప్రసారం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్, హైజీన్ అండ్ వ్యాధి నివారణ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం. అండ్ ఆప్షన్ డి రోల్ ప్లే. రోల్ ప్లే అనేది ఇట్ ఈజ్ ఏ పార్టిసిపేటరీ ఇంటరాక్టివ్ టీచింగ్ మెథడ్ యూజ్డ్ ఇన్ ఓన్లీ స్మాల్ గ్రూప్స్. ఇది 1-వే కమ్యూనికేషన్ కాదు అండ్ పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాలకు చేరదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాలకు ఒకే దిశలో సందేశాలు పంపే మీడియా టెలివిజన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టెలివిజన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 14.
వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ టెర్షరీ ప్రివెన్షన్? టెర్షరీ ప్రివెన్షన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి టు ఎలిమినేట్ ద రిస్క్ ఫ్యాక్టర్, వ్యాధి రాకముందే రిస్క్ ఫ్యాక్టర్లను తొలగించడం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఇది ప్రైమరీ ప్రివెన్షన్కి సంబంధించింది, నాట్ టెర్షరీ ప్రివెన్షన్. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఎర్లీ డయాగ్నోసిస్, వ్యాధిని తొందరగా గుర్తించి వెంటనే చికిత్స ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీనింగ్ టెస్ట్, ఇది సెకండరీ ప్రివెన్షన్కి సంబంధించింది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి టు రెడ్యూస్ ద సివియారిటీ ఆఫ్ డిసీజ్ బై ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. టెర్షరీ ప్రివెన్షన్ యొక్క లక్ష్యం ఏంటంటే వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ద్వారా కాంప్లికేషన్స్, డిజేబిలిటీ అండ్ డిసీజ్ యొక్క సివియారిటీని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ చేయడం. అండ్ ఆప్షన్ డి వచ్చేసి టు ప్రివెంట్ ద అక్కరెన్స్ ఆఫ్ డిసీజ్, ఇది కూడా ప్రైమరీ ప్రివెన్షన్ కిందకు వస్తుంది. వ్యాధి రాకుండా వ్యాక్సిన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా నివారించడం. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ద్వారా డిసీజ్ యొక్క సివియారిటీని తగ్గించడం అనేది టెర్షరీ ప్రివెన్షన్ కిందకు వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, టు రెడ్యూస్ ద సివియారిటీ ఆఫ్ డిసీజ్ బై ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. And the next question is question number 15. The process of sorting out the clients for emergency care during disasters is called. విపత్తులు లేదా పెద్ద ప్రమాదాల సమయంలో రోగులను తీవ్రత ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో వర్గీకరించే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ అర్జెంట్ సిస్టమ్. అర్జెంట్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ మెడికల్ టర్మ్. ఇది కేవలం అర్జెన్సీని మాత్రమే సూచిస్తుంది, కానీ రోగులను ప్రాధాన్యత ప్రకారం వర్గీకరించడం అని అర్థం కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి ట్రయేజ్. ట్రయేజ్ అనేది అత్యవసర పరిస్థితులు లేదా విపత్తుల సమయంలో రోగుల తీవ్రతను బట్టి వారిని ప్రాధాన్యత క్రమంలో వర్గీకరించే ప్రక్రియను మనం ట్రయేజ్ అంటాం. అండ్ ఆప్షన్ సి లోకల్ సిస్టమ్. లోకల్ సిస్టమ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎమర్జెన్సీ పేషెంట్ ప్రియారిటైజేషన్ ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సార్టింగ్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి మూమెంట్ సిస్టమ్. మూమెంట్ సిస్టమ్ అంటే రోగుల రవాణా లేదా కదలికకు సంబంధించింది, తీవ్రత ఆధారంగా చేసే క్లాసిఫికేషన్ కాదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. విపత్తు పరిస్థితులలో రోగులను ప్రాధాన్యతా క్రమంలో వర్గీకరించడాన్ని మనం ట్రయేజ్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్రయేజ్. And the next question is question number 16. The inanimate articles are substances other than water and food contaminated by infectious discharges from a patient and capable of harboring and transferring the infectious agent to a healthy person are. నీరు, ఆహారం కాకుండా సంక్రమిత పదార్థాలతో కలుషితమైన నిర్జీవ వస్తువులు అంటే ప్రాణం లేని వస్తువులు ఆరోగ్యవంతులకి వ్యాధిని సంక్రమింపజేసే వాటిని ఏమని అంటారు? అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి క్యారియర్స్. క్యారియర్స్ అంటే లక్షణాలు లేకపోయినా శరీరంలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉండి ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేసే వ్యక్తులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ క్యారియర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి సస్పెక్ట్ కేసెస్. సస్పెక్ట్ కేసెస్ అంటే లక్షణాల ఆధారంగా వ్యాధి ఉందని అనుమానించే వ్యక్తులు. ఇది సిమ్టమ్స్ బేస్డ్ ఉంటుంది, ఇది ఆబ్జెక్ట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి ఫోమైట్స్. ఫోమైట్స్ అంటే నాన్ లివింగ్ కాంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ లైక్ క్లోత్స్, యుటెన్సిల్స్, బెడ్డింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్తో కలుషితమై వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. అండ్ ఆప్షన్ డి వెక్టార్స్. వెక్టార్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ మస్కిటోస్, ఫ్లైస్ అండ్ టిక్స్. ఇవి బయాలజికల్ ఆర్ మెకానికల్గా ప్యాథోజన్స్ను స్ప్రెడ్ చేస్తాయి. సో ఫుడ్ అండ్ వాటర్ కాకుండా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా ఒక హెల్దీ పర్సన్కి ఇన్ఫెక్షియస్ ఏజెంట్ని ట్రాన్స్ఫర్ చేసే వాటిని మనం ఫోమైట్స్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫోమైట్స్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 17. మెనోరేజియా, మెట్రోరేజియా, బ్యాక్ పెయిన్, కాన్స్టిపేషన్ అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్లీ అసోసియేటెడ్ విత్. మెనోరేజియా మీన్స్ ఎక్సెసివ్ బ్లీడింగ్, మెట్రోరేజియా మీన్స్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. ఎక్సెసివ్ బ్లీడింగ్ని, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, బ్యాక్ పెయిన్, కాన్స్టిపేషన్ అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ని కలిగించే సాధారణ గైనకాలజికల్ వ్యాధి ఏంటి అని అడిగారు. అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి సాల్పింజైటిస్. సాల్పింజైటిస్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ యొక్క ఇన్ఫ్లమేషన్. ఇది సాధారణంగా పెల్విక్ పెయిన్, ఫీవర్ అండ్ వెజైనల్ డిశ్చార్జ్ని కలిగిస్తుంది. ఎక్సెసివ్ బ్లీడింగ్, ప్రెషర్ సిమ్టమ్స్ లైక్ కాన్స్టిపేషన్ అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ వంటి లక్షణాలు ఇందులో ఉండవు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి యుటిరిన్ ఫైబ్రాయిడ్. యుటిరిన్ ఫైబ్రాయిడ్స్ అనేవి యుటిరస్లో ఏర్పడే బినైన్ ట్యూమర్స్. ఇవి ఎక్సెసివ్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, బ్యాక్ పెయిన్, కాన్స్టిపేషన్ అండ్ యూరిన్ ఎక్సెసివ్గా రావడం వంటి ప్రెషర్ లక్షణాలను కలిగిస్తాయి. అండ్ ఆప్షన్ సి వచ్చేసి సర్విసైటిస్.
సర్వీసైటిస్ అంటే సర్వీస్ యొక్క ఇన్ఫ్లమేషన్. ఇది వెజైనల్ డిశ్చార్జ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అండ్ పెల్విక్ డిస్కంఫర్ట్ని కలిగిస్తుంది. నాట్ మెనోరేజియా, మెట్రోరేజియా, కాన్స్టిపేషన్ అండ్ ప్రెషర్ సిమ్టమ్స్ని ఇది కలిగించదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ప్రొలాప్స్ ఆఫ్ యూటిరస్. యూటిరిన్ ప్రొలాప్స్లో డ్రాగింగ్ సెన్సేషన్, మ్యాస్ పర్ వెజైనా, యూరినరీ ఇష్యూస్ ఉంటాయి కానీ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది ఉండదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. హెవీ బ్లీడింగ్ ప్లస్ ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి యూటిరిన్ ఫైబ్రాయిడ్లో కనిపిస్తాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, యూటిరిన్ ఫైబ్రాయిడ్. The next question is question number 18. Pentavalent vaccine or 5-in-1 vaccine provides protection against. పెంటావలెంట్ వ్యాక్సిన్ ద్వారా ఏ 5 వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది అని అడిగారు. అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి మీజిల్స్, మమ్స్, రుబెల్లా, టీబీ, పోలియో ఓన్లీ. ఈ డిసీజెస్ ఎంఎంఆర్, బీసీజీ, ఓపీవీ ఆర్ ఐపీవీ వంటి వేరే వ్యాక్సిన్స్ ద్వారా కవర్ అవుతాయి, పెంటావలెంట్ వ్యాక్సిన్స్ ద్వారా కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి పోలియో, టీబీ, డిప్తీరియా, పర్చ్యూసిస్, టెటనస్ ఓన్లీ. పెంటావలెంట్ వ్యాక్సిన్లో డీపీటీ ఉంటుంది, బట్ పోలియో అండ్ టీబీ ప్రొటెక్షన్ ఉండదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి డిప్తీరియా, పర్చ్యూసిస్, టెటనస్, హెపటైటిస్ బి, ఇన్ఫ్లుయెంజా. క్లినికల్లీ పెంటావలెంట్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ డిప్తీరియా, పర్చ్యూసిస్, టెటనస్, హెపటైటిస్ బి అండ్ హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి. అండ్ ఆప్షన్ డి వచ్చేసి డిప్తీరియా, పర్చ్యూసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్ ఓన్లీ. మీజిల్స్ అండ్ పోలియో వేర్వేరు టీకాల ద్వారా ఇస్తారు, లైక్ ఎంఆర్ ఆర్ ఎంఎంఆర్, ఓపీవీ ఆర్ ఐపీవీ, బట్ ఇవి పెంటావలెంట్లో ఉండవు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. పెంటావలెంట్ వ్యాక్సిన్లో డీపీటీ ప్లస్ హెపటైటిస్ బి ప్లస్ హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. And the next question is question number 19. Which of the following is a hormonal disorder caused by high level of cortisol in blood? రక్తంలో కార్టిజోల్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల కలిగే వ్యాధి ఏంటి? ఆప్షన్ ఏ కుషింగ్స్ సిండ్రోమ్. రక్తంలో కార్టిజోల్ అధికంగా ఉండడం వల్ల కుషింగ్స్ సిండ్రోమ్ వస్తుంది. ఫీచర్స్ ఇంక్లూడ్ మూన్ ఫేస్, బఫెల్లో హంప్, సెంట్రల్ ఒబెసిటీ, హైపర్ టెన్షన్ అండ్ మజిల్ వీక్నెస్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి పిట్యూటరీ డ్వార్ఫిజం. పిట్యూటరీ డ్వార్ఫిజం గ్రోత్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది, లీడింగ్ టు షార్ట్ స్టేచర్. కార్టిజోల్ ఎక్కువ అవడానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి యాక్రోమెగాలీ. యాక్రోమెగాలీ అడల్ట్స్లో గ్రోత్ హార్మోన్ అధికంగా ఉండటం వల్ల వస్తుంది, కార్టిజోల్ వల్ల కాదు, లీడింగ్ టు ఎన్లార్జ్డ్ హ్యాండ్స్, ఫీట్ అండ్ జా. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి అడిసన్స్ డిసీజ్. అడిసన్స్ డిసీజ్ కార్టిజోల్ ఎక్కువగా కాదు, తక్కువగా ఉండటం వల్ల వస్తుంది. దీని ఫలితంగా ఫ్యాటిగ్, హైపోటెన్షన్ అండ్ హైపర్ పిగ్మెంటేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. కార్టిజోల్ అధికంగా ఉండటం వల్ల అడిసన్స్ డిసీజ్ రాదు, కార్టిజోల్ తక్కువగా ఉండటం వల్ల వస్తుంది. సో రక్తంలో కార్టిజోల్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధిని మనం కుషింగ్స్ సిండ్రోమ్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కుషింగ్స్ సిండ్రోమ్. And the next question is question number 20. The term for maintaining additional stock items for meeting the emergency demand in a hospital is called. హాస్పిటల్లో అత్యవసర అవసరాల కోసం అదనంగా నిల్వ ఉంచే స్టాక్ని ఏమంటారు? ఆప్షన్ ఏ యాక్చువల్ స్టాక్. యాక్చువల్ స్టాక్ అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అసలు స్టాక్ మాత్రమే, అవసరాల కోసం అదనంగా నిల్వ ఉంచే స్టాక్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి బఫర్ స్టాక్. బఫర్ స్టాక్ అంటే అత్యవసర అవసరాలు లేదా అనుకోని డిమాండ్ను తీర్చేందుకు ముందుగా అదనంగా నిల్వ ఉంచే స్టాక్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి లో కాస్ట్ స్టాక్. లో కాస్ట్ స్టాక్ అంటే తక్కువ ధర ఉన్న వస్తువులు మాత్రమే, అత్యవసర నిల్వకు సంబంధం లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఎక్స్పెక్టెడ్ స్టాక్. ఎక్స్పెక్టెడ్ స్టాక్ అంటే ఫ్యూచర్లో అవసరం అవుతుందని అంచనా వేసిన స్టాక్, అత్యవసర రిజర్వ్ స్టాక్ కాదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎక్స్ట్రాగా రిజర్వ్ చేసే స్టాక్ని మనం బఫర్ స్టాక్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బఫర్ స్టాక్. సో ఇది ఇవాల్టి ఎంహెచ్ఎస్ఆర్బి షిఫ్ట్ 1 పార్ట్ 2 వీడియో. పార్ట్ 3 వీడియోలో 20-30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూసేయండి. సో మనకి ఈ ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే Feb 9కి కంప్లీట్ అవ్వడం జరిగింది. త్వరలోనే రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ కూడా ముగిసిపోయింది. సో ఇంకా రిజల్ట్స్కి ఎలాంటి బ్యారియర్స్ లేవు. సో ఈ రిజల్ట్స్ తర్వాత కమింగ్ డేస్లో ఇంకా నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వితౌట్ ప్రిపరేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కదా, ఏదో ఒకటి పెట్టి వస్తే అయిపోతుంది అనుకుంటే జాబ్ పక్కాగా రాదు. ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడితేనే రిజల్ట్ ఉంటుంది. టైం లేదు, జాబ్ చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మన ఈ స్మార్ట్ నర్సింగ్ ప్రిపరేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. సో నేను చేసే వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.